హలో. మనం ఈరోజు క్విక్ అండ్ సింపుల్ అయిన పనీర్ పాలక్ రెసిపీ చూద్దామండి. సో ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేయొచ్చు మనం ఈ రెసిపీ. సో స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక కడాయిలో నూనె వేసుకొని అందులో ఆవాలు, పచ్చిమిర్చిలు, కరివేపాకు, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. లైట్గా టాస్ చేసి అందులోకి పసుపు, క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పనీర్ అండ్ కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. మనం పనీర్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలో పాలకూర బదులు మెంతం కూర వేసుకున్న చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లైట్గా టాస్ చేసుకొని కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes పాటు బాగా టాస్ చేసుకొని కర్రీ బాగా దగ్గర అయ్యాక కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చపాతీతో చాలా బాగుంటుంది.